సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. అండ్ మిస్టర్ రెడ్డి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, అలాగే ఒక ఈ ప్రొడ్యూసర్ గారి లైఫ్ స్టోరీగా ఈ సినిమా తీసుకురాబోతున్నారు. జూలై 18th రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన యంగ్ కపుల్ మన ముందు ఉన్నారు. సో మహాదేవ్ అండ్ దీప్తి. సో వీళ్ళిద్దరు మాటలో ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. అండ్ హాయ్, హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో నాకు ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే కేర్ ఆఫ్ కంచరపాలెం గుర్తొచ్చింది. అంటే 3 డిఫరెంట్ స్టేజెస్, ఒక పర్సన్ లవ్ స్టోరీ అని మనకు తెలియకుండా చివర్లో వి రియలైజ్ దట్ దిస్ పర్సన్ స్టోరీ అని. ఆయన యంగర్ జనరేషన్ మీరు, లేదంటే ఏంటి మీ ఇద్దరి పాత్ర ఎలా ఉండబోతుంది సినిమా? క్లూ అయితే సినిమాలోనే ఉంటుంది, అది చూడండి. క్లూ సినిమాలోనే ఉంటుంది, అది తెలుసు మాకు. కేర్ ఆఫ్ కంచరపాలెంలో రివీల్ చేయరు, కానీ మా ట్రైలర్లో కొంచెం హింట్ ఇచ్చేస్తారు. ఆ ఇంటి బట్టి అడుగుతున్నాము. సో వాళ్ళు యంగర్ జనరేషన్ ఆబ్వియస్లీ యంగర్ అంతే, వాళ్ళు యంగర్ జనరేషన్. సో టిఎన్ఆర్ గారు యంగర్ అండ్ ఆయన ఆ యూత్లో మూవీలో చూడాలి. ఓకే. అండ్ యూత్ఫుల్ లవ్ స్టోరీ లాగా కూడా ఉంది సినిమా. ఏ పాయింట్ అంటే మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది ఈ సినిమా చేయడానికి? ఈ సినిమా నా కెరియర్కి కానీ లేదా ఫ్యూచర్కి కానీ మనం ఒక సినిమాతో ఎంటర్ అయినప్పుడు విల్ బీ థింకింగ్ అబౌట్ ద నెక్స్ట్ ఫిలిమ్స్ వాట్ వీ గెట్. సో అలా ఈ సినిమాకి మీరు ఏ పాయింట్ కనెక్ట్ అయ్యారు? అంటే నాకు స్టోరీ చెప్పినప్పుడు క్యారెక్టర్ ఆర్క్ అనేది ప్రాపర్గా కనెక్ట్ అయిందనమాట. మిస్టర్ రెడ్డి అతని పేరు. సో ఆ రెడ్డి అనే క్యారెక్టర్ స్టార్ట్ టు ఎండ్ ఒక గ్రాఫ్, అప్స్ ఫాల్స్ డౌన్స్ అన్నీ ఉన్నాయన్నట్టు. సో ఛాలెంజింగ్గా అనిపించింది. అన్ని రకాల ఎమోషన్స్ పలికించవచ్చు ఆ యాక్టర్కి, అదే కదా కావాల్సింది. సో నేను దాంట్లో సక్సెస్ఫుల్ అయినాను అనేసి నమ్ముతున్నాను. ఓకే. అంటే మూవీకి కనెక్ట్ అంటే ఆబ్వియస్లీ అవుతాం, కానీ ఇప్పుడు ఒక యాక్టర్గా ఫస్ట్ ఆపర్చునిటీస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది కనెక్ట్ అయ్యాను కాబట్టి చేశానని కాదు, ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చేశాను. సో ఆపర్చునిటీ వచ్చిందని చేశారు, తర్వాత దీన్ని బట్టి మరి ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ అవుతాయనే థాట్ కూడా రావాలి కదా. అంతే కదా, ఇంకా అది మూవీ రిజల్ట్ని బట్టి ఉంటుంది. ఓకే. సో ఈ సినిమాకి ఆడిషన్ ఇచ్చేటప్పుడు అంటే ఎవ్రీ పర్సన్కి దేర్ ఫస్ట్ ఆడిషన్ విల్ బి మెమరబుల్. ఒక పెద్ద సినిమా, బిగ్ స్క్రీన్ సినిమా చేస్తున్నప్పుడు ఆడిషన్ అనేది మనకు మెమరబుల్గా ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ ఆడిషన్ యూ గేవ్? ఏం చెప్పారు? ఎలా డైరెక్టర్ మీ యాక్టింగ్కి కన్విన్స్ అయ్యారు? యాక్చువల్లీ మూవీలో ఉన్న సీనే ఇచ్చారు నాకు. ఇందులో ఒక బ్రేకప్ సీన్ ఉంటుంది. సో ఆ సీన్ నాకు చేయమని చెప్పి ఇచ్చారు ఆడిషన్లో. సో అదే నేను యాక్ట్ చేసి చూపించాను వాళ్ళకి. ఇప్పుడు చేస్తే ఏమన్నా తెలిసిపోయినట్టు అవుతుందా? మీకు ట్రైలర్లో కనిపించేస్తుంది ఆల్రెడీ బ్రేకప్ సీన్. ఒకసారి అదే ఏంటిది చేయాలా? వద్దు వద్దు వద్దు, అది మీరు లైవ్ స్క్రీన్లో చూసిన తర్వాత నేను చేస్తాను. ఒకసారి ఎలా జస్ట్ ట్రైలర్లో ఉన్న పాటే అంటే డైలాగ్స్ వచ్చేస్తే ఆటోమేటిక్గా సీన్ అదే క్లైమాక్స్ మూవీకి మెయిన్. అంత అక్కర్లేదు, ట్రైలర్లో వచ్చే స్మాల్ పార్ట్, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తోటి అట్లా. ఏముంది డైలాగ్ ఏముంది? డైలాగులు మర్చిపోయింది. అందుకే నీకు గుర్తుంది కదా, చెప్పైతే. నాకు పెళ్ళి ఫిక్స్ అయింది, సంబంధాలు అనేసి అని చెప్తావు, దానికి అవునా సరే అనేసి అంటే వెరీ స్మాల్ పార్ట్. నాకు మూవీలో ఉన్న డైలాగ్స్ కూడా లిటిల్ డైలాగ్స్, ఎక్కువ ఎక్స్ప్రెషన్సే ఉంటుంది నాకు. ఎక్స్ప్రెషన్ బేస్డ్ కంప్లీట్గా. ఓకే బ్రో. సో మీరు ఏం చేశారంటే ఇంతకుముందు ఏం చేశారు ఈ సినిమా ఆడిషన్ దాకా రావడానికి, కథ మీ దాకా రావడానికి? హౌ డిడ్ ఇట్ హెల్ప్ యూ? అంటే వెంకటన్న త్రూ ట్రావెల్ అయ్యాను. ఆల్మోస్ట్ నాకు ఇండస్ట్రీ అప్పుడు 2018 వచ్చినప్పుడు అతను పరిచయం అన్నట్లు, ఒక డెమో ఫిలింలో అతను పరిచయం అయ్యారు. సో అలా ట్రావెల్ చేసుకుంటూ ఆబ్వియస్లీ కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకుంటుంటేనే కదా మనకి ఎక్కడో ఒక చోట చిన్న అవకాశం వస్తుంది అన్న హోప్తో బతికేస్తుంటాము. సో కీప్ ఆన్ ట్రయింగ్ ఇంటూ స్మాల్ ఫిలిమ్స్, చిన్న రోల్స్ చేసుకుంటూ అట్లా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్న టైంలో అన్న ఓకే చేయగలుగుతాడు, ఒక్కసారి ట్రై చేద్దాము అని ఇంకా ఆడిషన్స్ పిలిచారు. చూసి లాస్ట్ వరకు హుక్ పాయింట్ ఉంటుంది కదా, లైక్ సెలెక్ట్ చేస్తారా లేదా అన్న ప్రాసెస్లో అసలు అలా ఉండింది.
ఇక్కడ పోస్టర్స్ ఏమో కానీ అక్కడ పోస్టర్ ఒకటి సిగరెట్ నోట్లో పెట్టుకుని చాలా రగ్గడ్గా కనిపిస్తున్నారు. ఏంటి కదా సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్ గురించి ఏం చెప్తారు? క్యారెక్టరైజేషన్ కంటే ఎక్కువ వాడికి లైఫ్ మీద విలువలు ఉన్నోడు ఆ క్యారెక్టర్, యూనో. సో నేను చెప్పలేను, మీరు సినిమా చూడండి మాత్రం. సినిమా చూడాలి, ఏం చెప్పట్లేదు. వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్. మాట్లాడితే ఎమోషనల్ అవుతున్నారు. ఓకే, సో యాక్చువల్గా మాకు ఇంకోటి బయట వినిపిస్తుంది దట్ దీప్తి ఈజ్ ఆల్సో గుడ్ సింగర్ అని. ఎవరు చెప్పారు ఇందాక ఎవరు అక్కడ బయట నుంచి వచ్చింది ఒక టాక్ అలా చెప్పుండారు. యాక్చువల్లీ ఇతను మంచి సింగర్, నేను కాదు, హీరో. ఆయన ఎలాగో పాడిస్తాం, మీరు పాడుతుంటే విల్ బి కనెక్టింగ్ వచ్చి. సింగర్ కదండి, ఇక్కడ ఏటోళ్ళు అటు వెళ్ళిపోతారు. పర్లేదు, ప్రతి మనిషిలో ఉన్న బాత్రూమ్ సింగర్ ఉంటారు, మనం ఖచ్చితంగా హమ్ చేసుకుంటాం. సో మీలో ఉన్న సింగర్ని బయటికి తీస్తాం, పోనీ కాకపోయినా కూడా. మా మూవీ సాంగ్ నేను జస్ట్ ఒక్క లైన్ పాడతాను, ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరి బాగు కోసం. లేదు, ఆడియన్స్ కూడా చాలా బాగుంటారు, నో ప్రాబ్లం. ఏ నది పైన నా వల్ల కదే ఈ పిచ్చి ప్రేమ, తీసేసుకోవే కాస్తైనా, తెల్లారేదాకా అల్లాడిపోనా అల్లారు ముద్దు గుమ్మ, నా వల్ల కదే ఈ పిచ్చి ప్రేమ, తీసేసుకోవే కాస్తైనా, తెల్లారేదాకా అల్లాడిపోనా అల్లారు ముద్దు గుమ్మ. ఒక లైన్ పాడటం వేరు, ఒక లైన్ ఎక్కడ ఆల్మోస్ట్ 3-4 లైన్స్ వచ్చాయి కంప్లీట్గా. ఓకే, సో మీ ఇద్దరికి అంటే ఇండస్ట్రీకి రావడానికి మనకి ఎవరో ఒకరు రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ ఉంటారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బికాజ్ ఇట్స్ ఒక సముద్రం లాంటిది, ఎంత చేసినా మనకు అది అనేది తీరదు. బట్ ఒక క్యారెక్టర్ అనేది మనకి ఎప్పుడు కూడా మన కెరియర్లో అది క్యారెక్టర్ ఎప్పుడు చూసినా మనకి క్యారెక్టర్ గుర్తుండాలి అని ఇలాంటి పెర్ఫార్మెన్స్ లేదా జోనర్ ఒకటి ఉంటుంది. అలాంటి జోనర్ మీ కెరియర్లో ఏంటి, అండ్ మీకు రోల్ మోడల్ కానీ ఇన్స్పిరేషన్ కానీ ఇండస్ట్రీకి రావడానికి ఎవరు? ఇండస్ట్రీలో రోల్ మోడల్ అంటే చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ పెరిగాం కదా, సో అది ఎక్కడ ఎవరితో స్టార్ట్ అయిందో తెలియదు. బట్ మూవీస్లో మాత్రం నా ఫేవరెట్ యాక్ట్రెస్ వచ్చేసి శ్రీదేవి. సో ఎక్కువ ఆవిడ మూవీస్ వాచ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే నాకు ఎందుకు అందరూ పాత వాళ్ళు ఎక్కువ నచ్చుతారు హీరోయిన్స్. అందరూ నాకు అందరూ బ్లాక్ అండ్ వైట్ వాళ్ళు నచ్చుతారు నాకు. సో ఎక్కువ వాళ్ళని చూస్తూనే వచ్చాను. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ అండ్ ఆల్సో బిఫోర్ 2000 మూవీస్ అవి బాగా నచ్చుతాయి. అంటే రిపీట్లో ఇప్పుడు దాకా మీరు చూసి ఇప్పటికీ మీరు చూసే సినిమా ఏంటి? ఇప్పటికీ కూడా రిపీట్ వాల్యూలో మీరు చూసిన సినిమా? ఇంద్ర. అందులో శ్రీదేవి గారు లేరు. శ్రీదేవి గారు అయితే చాలా చూశాను రిపీటెడ్. గోవిందా గోవిందా, క్షణక్షణం, దేవత, షోలే, many films అండి. ఓకే, సో ఏంటి క్యారెక్టర్స్లో ఆర్ ఫేవరెట్ జోనర్ ఆఫ్ ఫిలిమ్స్ ఏది ఇక్కడనా లేకపోతే శ్రీదేవి గారు? పర్సనల్గా నాకు పర్సనల్గా ఫేవరెట్ జోనరా అన్నీ ఇష్టమే అండి. ఇప్పుడు ఎలాంటి రోల్ అయినా ఇష్టమే మోస్ట్లీ. చెప్పాలంటే ఇప్పుడు నరసింహలో రమ్యకృష్ణ గారి రోల్ అలాంటివి కొంచెం. గురువులో రితికా సింగ్ లైక్ దట్. పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే క్యారెక్టర్స్ అంటారు. yes. ఓకే, సో మీ బ్రో అంటే ఇండస్ట్రీలో హూ ఈజ్ యువర్ రోల్ మోడల్, ఇన్స్పిరేషన్? అంటే నేను చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అందరూ చాలా పేర్లు ఉన్నాయి. మరి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అందరూ ఇన్స్పిరేషన్. ఫేవరెట్ హీరో ఎవరు? అంటే ఫస్ట్ షో థియేటర్లో చొక్కాలు చింపుకున్నారా? అంటే ఐ డోంట్ నో వై ఐ లైక్ ద హ్యూమన్ బీయింగ్. రజనీకాంత్ గారే నాకు ఫేవరెట్. ఇంతకుముందు క్వశ్చన్ అడిగితే కూడా రజనీకాంత్ గారే. సో ఈ ఆగస్ట్లో ఆయన సినిమా రిలీజ్ అవుతుంది, మరి కూలీ చొక్కా చింపేసుకుంటాం. కానీ చాలామంది ఉన్నారు కదా అందులో. సో రజనీ గారి కోసమేనా లేకపోతే ఇంకా? లేదు, లైక్ ఆబ్వియస్లీ అందరినీ చూసినా కానీ బట్ నాకెందుకో రజనీకాంత్ గారు అంటే
ఇంకా అది వైబ్ అంతే. ఓకే, స్టైల్ అదేనా అయితే? నోట్లో బీడీ అది పోస్టర్కి ఏమైనా ఇన్స్పిరేషన్ అయినా? భాష మాణిక్ భాష లేదు కాదు, క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి అలా పెట్టారు అంతేగాని అలాంటివి ఏం లేవు. ఓకే, సో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ జోనర్ ఆఫ్ ఫిలిం అండ్ ఫేవరెట్ క్యారెక్టర్? అంటే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేస్తే నా కెరియర్కి నేను తర్వాత ఏం చేసినా చేయకపోయినా, ముందేం చేసినా చేయకపోయినా అనే ఇలాంటి క్యారెక్టర్ ఏంటి? అలా ఏం లేదండి. నాకేంటంటే ఏది వచ్చినా కూడా నేను ఫస్ట్ దాన్ని ప్రిపేర్ అవ్వడానికి మ్యాక్సిమం 100% ఎఫర్ట్స్ ఇస్తాను. ఇన్ కేసు దాన్ని నేను ఇంకా సక్సెస్ఫుల్గా చేయలేకపోతున్నానరా అనేసి అన్నప్పుడు నాకే అనిపించేస్తుంది నేను ఇంకా చేయలేను దాన్ని. నేను చెప్పేస్తాను సార్ నా వల్ల కాదు అనేసి అని చెప్పేసి. బట్ వన్స్ వచ్చితే మాత్రం 100% అది ఇస్తాను. సో ఓకే, అండ్ మీ దగ్గర నాకు ఇంకోటి గ్రే షేడ్స్ మీలో ఎక్కువ కనిపిస్తున్నాయి, నెగిటివ్ షేడ్స్. సో ఎవరికన్నా ఒక పర్టికులర్ హీరోకి నేను నెగిటివ్ చేయాలి, ఇతనికి నాకు టగ్ ఆఫ్ వార్ బాగుంటుంది స్క్రీన్ మీద అంటే ఎవరితో చేయాలి అనుకుంటున్నారు? హూజ్ యువర్ ప్రిఫరెన్స్ దట్ ఐఎమ్ సూటబుల్ ఫర్ దిస్ టగ్ ఆఫ్ వార్ అని? అలా ఎప్పుడు అనుకోలేదండి నేను. ఇప్పుడు ఒకవేళ అనుకోవాలంటే ఈ పర్సన్కి నేను ఆపోజిట్గా నిలబడాలి ఇండస్ట్రీలో, ఫ్యూచర్ మల్టీస్టార్ అలా ఏం అనుకోలేదు. కాకపోతే అంటే అలా ఏం అనుకోలేదు, గో విత్ ద ఫ్లో అంతే. అంటే ఒక పర్టికులర్ హీరో నేను ఫైట్ చేయాలి అలా ఏం లేదు, అలా ఏం లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో. యాక్షన్ సినిమాలు చూస్తారా? ఆబ్వియస్ చూస్తాను. క్రికెటా? క్రికెట్ చిన్నప్పుడు ఆడేటోడిని. తర్వాత ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్? విరాట్ కోహ్లీ. యా, సూపర్. ఎందుకు అంటే పర్టికులర్గా చాలామంది ధోని టెక్నిక్స్ యా, క్రికెట్ టెక్నిక్స్ బాగా ఇష్టపడతారు. సో క్రికెటర్ లైఫ్ స్టోరీ ఏమైనా చేయాలని ఏమన్నా థాట్ ఉందా? ఆబ్వియస్లీ యా. హూమ్ యు ఆర్ సూటబుల్ అని అనుకున్నారంటే ఈ పర్సన్ నేను చేయొచ్చు బయోపిక్ ఎప్పటికన్నా అనే థాట్ ఎవరిదన్నా? అలా ఇప్పుడు ఆలోచించలేదు. సో ఇప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెడతారు అయితే, రైట్? సో మిస్టర్ రెడ్డి జూలై 18 థియేటర్స్లో వస్తుంది. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు మీరు కూడా. సో బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనే థాట్ అది ఎవరికన్నా ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్ ఇన్ సూనర్. సో మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా గురించి ఫైనల్గా? కంప్లీట్ ఫ్యామిలీ నచ్చే సినిమా అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం సంతోషంగా, ఎమోషనల్గా, బై ద ఎండ్ ఆఫ్ ది డే టీనర్ గారు డ్యాన్స్ కూడా, గోల్డ్ మ్యాన్ టోటల్ ప్యాకేజ్. ఓకే, సో మీ సైడ్ నుంచి? యా, ఇట్స్ ఏ కంప్లీట్ ప్యాకేజ్ అండి. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ చూడదగిన సినిమా. అండ్ ఎక్కడా కూడా మీకు బోర్ కొట్టదు. అండ్ మిడిల్లో మా సాంగ్స్ మీకు బాగా మంచి వైబ్ ఇస్తుంది. యా, దట్స్ ఇట్. రైట్, సో మిస్టర్ రెడ్డి ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ థియేటర్స్ ఆన్ జూలై 18th. అండ్ ఏదో శ్రీదేవ్ గారు అన్నారు, నా కాలం మనిషి అనుకోకండి కూడా, ఈ జనరేషన్ అమ్మాయి. సో ప్లీజ్ కమ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ సపోర్ట్ దెమ్. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.